వెల్కమ్ టు ది కశ్యప్ కిచెన్. ఇప్పుడు మీకు చెప్పబోయేది వెల్లుల్లిపాయ వేయకుండా క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకుంటాము. ఇది ఒక క్యాప్సికమ్ ఇలా మనం స్టవ్ వెలిగించేద్దాం. స్విమ్లో ఉంటుంది. ఒకటే క్యాప్సికమ్ తీసుకున్నాం, దీన్ని కట్ ఒకటే పెద్దది. ఇలా అది వేడెక్కుతూ ఉంటుంది. జస్ట్ పెద్దవి ముక్కలు, ఓన్లీ ఇద్దరు మహా అయితే ఒకళ్ళు తినొచ్చేది. నేను కొంచెమే చేస్తున్నాను. జస్ట్ 5 minutes, 5 to 10 minutes, అంత 5 minutes కాదు, 5 to 10 minutes పడుతుంది. జస్ట్ మనకు కావాల్సిన చాలా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. అన్నీ తెచ్చితేనే ఇది చేసుకోవాలని ఏం లేదు. మనం అన్నీ ఒకే దాంట్లో కట్ చేసుకొని పెట్టుకుంటే ఇది కాగిలోపు కట్ చేసేసుకోండి. నేను మీ ముందే చేస్తున్నాను చూడండి. దేంట్లో స్కిప్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఏమో. ఇది కోకోనట్ ఆయిల్, ఇంకా కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి, అంటే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం క్యాప్సికమ్ పీసెస్ మనం వేసేసుకుంటే అయిపోతుంది. దీనికి మనకు కావాల్సిన కర్డ్, ఒక 1/2 cup కర్డ్ తీసుకున్నాను. దీంట్లో మనం పసుపు, కాశ్మీరీ లాల్ మిర్చ్, కారం ఉండదు కానీ కలర్ కోసం ఒక 1/2 చెంచా, 1/2 టేబుల్ స్పూన్ కానీ, ఒక 1/2 స్పైసీ ఇంకా తింటాము అనుకుంటే కలర్ ఇంకా బాగా కనిపిస్తే మీకు తగినంత వేసుకోవాలి. మిరపు, జీరా ఒక 1/2 స్పూన్, కావాల్సి కొరియాండర్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత సాల్ట్ సరిపడే అంత. దీంట్లో ఇంకొంచెం స్పైసీగా సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ కావాలంటే వేసుకుంటే స్కిప్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకో. సరిపోని వాళ్ళు చేసేసి దీనికి ఇదే గ్రేవీ. ఇంకా మించి ఇంకా ఏమీ లేదు. కొంచెం దీంట్లో వాటర్ ఇలా మగ్గిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే మగ్గుతుంది. ముందు వేసుకుని కొంచెం 2 to 3 minutes కొంచెం ఉడకాలి. ఇలా వాటర్ కూడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మిగతా బాయిలింగ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఈలోపు కడిగి పెట్టుకున్నది తరుక్కుంటే కొరియండర్ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అస్సలు లేకుండా ఓన్లీ ప్యూర్గా గ్రేవీకి ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసి ఆయిల్ ఇంకా ఎక్కువ వేస్తారు, మనం కొంచెం తగ్గించే పెట్టి వేసి అవుతుంది కదా, ఆయిల్ అవుతుంది చూడండి. 10 minutes లోపు అయిపోయి కర్రీ ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి వీటిని చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా. కొంచెం కొత్తిమీర వేస్తే కొంచెం సాల్ట్ పడుతుంది, ఎందుకంటే మన పెరుగులో కదా వేసింది, సో కొంచెం సాల్ట్ పడుతుంది. One minute, 1 to 5 seconds అలా ఉంచేసి అలా ఉంచుదామని. రెడీ కూడా అయిపోయింది. రోటీలోకి రైస్లో కూడా బాగుంటుంది. కొబ్బరి వేసాము టేస్ట్ కావాలని వస్తే లాస్ట్లో చాట్ ఇది వేసుకోవచ్చు, చోళ మసాలా. నా దగ్గర నేను తయారు చేసిన మసాలా ఉంది, అది వేసుకుంటాం. మీ దగ్గర మీరు తయారు చేసే ఏ మసాలాని వేసుకోవచ్చు, అది ఆప్షనల్. జస్ట్ గరం మసాలా ఏంటి అన్నీ దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అన్నీ వేసి ధనియాలు అన్నీ వాటిలన్నీ కలిపి మసాలా చేసి పెట్టుకోండి. థిక్గా కావాల్సి థిక్గా లేకపోతే వాటర్ తాగడం కొంచెం. రెడీ క్యాప్సికమ్ కర్రీ. చెప్పండి 10 minutes, ఎక్కువ కూడా పట్టాదు. 10 minutes అన్నీ మన దగ్గర ఇంట్లో ఉన్నవి, ఏమీ లేదు. రెడీ అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ. గుమ్మలాడే క్యాప్సికమ్ కర్రీ రెడీ. Please watch and subscribe my channel.